ఉచిత బస్సుకి డేటు దగ్గరకు వచ్చేసింది. 15వ తారీఖు నుంచి ప్రయాణాలు స్టార్ట్ కాబోతున్నాయి. మహిళలు సిద్ధమైపోతున్నారు. మొత్తం 8,458 బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం ఉంటుంది. 74% బస్సుల్ని వాటి కోసం వినియోగిస్తున్నారు. అయితే అంతర్రాష్ట్ర బస్సులు అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళే బస్సుల్లో మాత్రం అనుమతి లేదు. ఇంకోవైపున జనాలు ఎక్కువ వచ్చేస్తారు కాబట్టి డ్రైవర్లని ఎక్కువగా మోహరించాలి. అందుకోసం అని చెప్పేసి ఆన్ కాల్ డ్రైవర్ అంటే డ్రైవర్లు రెడీలో ఉండాలి. జనం నిండుగా వచ్చేసారంటే వెంటనే బస్సులు నడిపేయాలన్నమాట. దానికి కూడా రెడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రాష్ట్రంలో నెల 15 నుంచి అమలు కాబోతున్న నేపథ్యంలో మొత్తం బస్సులు 74% వాటికే కేటాయించిన సంస్థలో 11,449 బస్సులు ఉంటాయి. 8,458 వీటికే కేటాయించినట్టు ప్రకటించారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని 5 ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఇట్లా ఏవైతే పుణ్యక్షేత్రాలకు సంబంధించి లేదంటే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో అక్కడికి మాత్రం ఉండదు. ఇక్కడ ఆ ఘాట్లలో తిరిగేటటువంటి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువై ఘాట్లో నడవడం కష్టం అవుతుందని భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఉండదు. డ్రైవర్ల కొరత ఉండటంతో ప్రతి డిపోలో ఏ రోజుకు ఆ రోజు తీసుకునే తాత్కాలిక డ్రైవర్లు, ఆన్ కాల్ డ్రైవర్ల సంఖ్యను పెంచబోతున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు ఆన్ కాల్ డ్రైవర్లను తీసుకుంటున్నారు. కొన్ని డిపోల పరిధిలో కండక్టర్లు తక్కువగా ఉన్నారు. అక్కడ ఇతర విధులు నిర్వహిస్తున్నటువంటి కండక్టర్లకు ఓడీ రద్దు చేయబోతున్నారు. అడిషనల్ అదర్ డ్యూటీస్ని కొన్ని బస్ స్టాండ్లలో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసి గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల కండక్టర్లు ఉన్నారు. వీళ్ళకి బస్సులో డ్యూటీలు వేయబోతున్నారు. కొద్ది రోజులు డబుల్ డ్యూటీలు వేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లను కోరుతున్నారు. డబుల్ డ్యూటీ చేయమని చెప్పేసి పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు.